అంటే మామిడి రైతుల ఇష్యూ వరకు ఆయన పూర్తి స్థాయిలో సమస్యల మీద టైం ఇచ్చినట్టున్నారు, ఆ సమస్యలకు సంబంధించి అధికార పక్షానికి. దాని తర్వాతే కదా మామిడి రైతుల ఇష్యూ. ఏ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందు 6 నెలలు ఏదైతే కాలం 6 నెలల్లో ఎప్పుడు ఏ సమస్య మీద మీరు సమస్య చెప్పాలి. పలానా సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, బయటికి రాలేదు, కాముగా ఉన్నారు అన్న సమస్య చెప్పండి. అంటే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, అది డిఫరెంట్ టాపిక్. సో ఫస్ట్ మీరు అసెంబ్లీకి వెళ్తేనే కదా వన్ బై మీకు సంబంధించి వన్ బై వన్ మీరు ఏమన్నారు, ఫస్ట్ 6 నెలల వరకు లేకపోతే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనాల్లోకి జగన్ గారు ఏ సమస్యల మీద వెళ్ళారు? పోనీ మీరు కాదు వంశీ గారు, జగన్ గారు ప్రజా సమస్యల మీద ఎప్పుడూ గలమెత్తుతున్నారు. అప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎత్తున్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు నన్ను క్వశ్చన్ వేశారు, నేను మిమ్మల్ని అడిగాను ఏది అంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, టాపిక్ తీసుకొచ్చి అసెంబ్లీకి రాలేదన్నారు. అసెంబ్లీ ఎందుకు వెళ్ళలేదు, దాని మీద డిఫరెంట్. అధికారంలో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళారు. దాని తర్వాత నుంచి టైం విషయంలో ఇబ్బంది, నేను అక్కడి నుంచి కాదు ప్రెస్ మీట్ పెడతానని ఆయన చెప్పారు. దాని తర్వాత అంశాల మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళ అధికార ప్రతినిధి కావచ్చు, ఆయన కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేశారు తప్ప జనాల్లోకి వెళ్ళలేదు. కార్యకర్తలు కూడా ఇదే కోరుకున్నారు. ఎప్పుడైతే మామిడి రైతులకు సంబంధించి చిత్తూరు కావచ్చు, గుంటూరు జిల్లా మిరపకు సంబంధించి కావచ్చు, అప్పుడు వచ్చిన కానించి మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇది వాస్తవా కాదా? పశ్చిమపదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య మీద తను గలమెత్తుతున్నారు, తను మాట్లాడుతున్నారు. మీరు చెప్పేది ఏంటంటే, మీరు ఇంకంతకన్నా బాగా అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా, కార్యకర్తలను కలుస్తున్నారా, రోజు కలుస్తున్నారా లేదని అడిగితే కార్యకర్తలకు సంబంధించి పక్కన పెడదాం. కానీ కార్యకర్తల గురించి నేను ఒప్పుకోను. మీరు ఇప్పుడు బేసికల్గా మీరు ఒక ఎలిగేషన్ చేసి ఆ ఎలిగేషన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేస్తానంటే లేదని చెప్పి మీరు ఇంకో టాపిక్ డైవర్ట్ అవుతుంటే మళ్ళీ చెప్తాను వంశీ గారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతుల గురించి కావచ్చు, లేకపోతే మిర్చి రైతుల గురించి కావచ్చు, లేకపోతే కోకో రైతుల గురించి కావచ్చు, తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, మంద తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, ప్రతిసారి ఏ సమస్య ఉన్నా సరే మొదటి వాలిపోయేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తిన తర్వాతే ప్రభుత్వం, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపుతున్న వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఒకటి